శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం లలిత సహస్రనామ స్తోత్రనామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి. శ్రీమాత్రే నమః. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. 903 నామము కాళ్య, 2 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు కాళ్యాయ నమః అని చెప్పాలి. కాళ్య కలిగి ఉండుటను స్వరూపంగా గలది. నిద్రాస్థితిలో మనలో అన్ని విషయాలు విజ్ఞానం ఉండునట్లే ఉంటాయి, కానీ మెలకువ వచ్చే సమయంలో అన్నీ మళ్ళీ ఒక్కొక్కటే గుర్తుకు వస్తాయి. ఇలాంటి మెలకువలు జీవితంలో చాలాసార్లు వస్తాయి. మెలకువలు రాకపూర్వం కానీ నిద్రాస్థితిలో కానీ ఉన్నప్పుడు కూడా అన్ని విషయాలు మనలో కలిసి ఉంటాయని మనకు తెలియదు. బ్రహ్మాండ పరిధిలో ఇలా జరిగితే కలనం, వ్యక్తిగత పరిధిలో జరిగితే కాళ్య. ఈ మెలకువ వచ్చే స్థితిలో అన్నిటినీ గుర్తు చేసుకుంటూ ఉంటే రావు, వాటంతటా అవే గుర్తుపెట్టుకొని వస్తాయి. మెలకువ వస్తున్నప్పుడు మన పేరు, మన అడ్రస్, మన పిల్లల పేర్లు మొదలైనవి మనం గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటే రావటం లేదు, వాటంతటా అవే గుర్తుకు వస్తున్నాయి కదా. అయితే పూర్తి మెలకువ స్థితిలో గుర్తు రావడం అన్నా సృష్టి జరగడం అన్నమాట ఒకటే. ఈ రెంటి మధ్య కాల వ్యత్యాసం ఉండదు. గుర్తించుకోవడం లాంటి స్థితి నుండి గుర్తుకు రావడం స్థితిలోకి మనిషి ఎదగాలి. ఆ స్థితిలో ఉన్న వ్యక్తిలో పనిచేసే అమ్మవారి పేరు కాళ్య అని చెప్పవచ్చు, అనవచ్చు. కలిత అంటే కుడి ఉన్న అన్న అర్థాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. కలిగి ఉండుటను స్వరూపంగా గలది అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. కళాసు సాధుః కాళ్య యద్వా కళాయితు మారా కాళ్య ఉషః కాళరూప కదంబర్యాది రూపావా కాళ్యం సర్గే ప్రభాతే చ కాళ్యో నిరోగదాక్షః యో కాళ్య కళ్యాణవాచిన్యం కదంబర్యామాపి స్మృతేతి విశ్వ. శ్రీమాత్రే నమః. కాళ్య కళలందు నేర్పుగల, కళలయందు నేర్పుగలది. ప్రాతకాల స్వరూపురాలు, కదంబరి స్వరూపురాలు. కళలందు నేర్పుగల లేదా విశ్వనిఘంటులో నాసుంపకలింగమైన కాళ్య శబ్దమునకు స్వర్గము, ప్రాతః కాలము అనియు, పుల్లింగమైన కాళ్య శబ్దమునకు రోగశూన్యుడు, దక్షుడు అనియు, స్త్రీలింగమైన కాళ్య శబ్దమునకు కళ్యాణము, మంగళము, కదంబరి మధ్యము అనియు అర్థములు కలవు. వానిలో ప్రాతకాల స్వరూపురాలు లేదా కదంబరి స్వరూపురాలు అను అర్థములను గ్రహించుకొని వలయను. 2 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. 904 నామము విదగ్ధ, 3 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు విదగ్ధాయ నమః అని చెప్పాలి. విదగ్ధ నైపుణ్యం కలది. వైదగ్ధ్యము అంటే కౌశలము, నేర్పరితనము, నైపుణ్యము, చాతుర్యము అని అర్థాలు. ఏ పని చేసినా, ఏది మాట్లాడినా, ఎవరికి ఆజ్ఞలు జారీ చేసినా అమ్మవారి యొక్క కీలక లక్షణము నైపుణ్యము. అసలు ఈ నైపుణ్యం లేని వారు యోగానికి అనర్హులు. ఎందుకంటే యోగం అంటేనే కర్మలు చేయడంలో నైపుణ్యం అని గీతాలో యోగః కర్మసు కౌశలం అని శ్రీకృష్ణుడు చెబుతాడు. ఈ కుశలత్వం ఉన్నవాళ్ళు ఎవరిని నొప్పించకుండా, తాను నలిగిపోకుండా విద్యుక్త ధర్మాలను నిర్వర్తిస్తారు, కార్యాలను నిర్వహిస్తారు. ఈ సమస్త సృష్టి కార్యాన్ని అంత చక్కగా నిర్వహించగలుగుతుందంటే అదంతా అమ్మవారి కౌశల్యమే తప్ప వేరే ఇంకేది కాదు. విదగ్ధం అంటే విశేషంగా దగ్ధం చేయుట అని అసలు అర్థం. సృష్టిలో జరిగే కొన్ని విశిష్ట కార్యాల్లో దగ్ధం చేసే ప్రక్రియకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ దగ్ధ ప్రక్రియలో ఏవి ఎక్కడకు చేరాలో అక్కడకు చేరుతాయి. కాలగ్నిలో కూడా ఇలాగే పంచభూతాలు ఏవి ఎక్కడికి వెళ్ళి చేరాలో అక్కడకు అవి చేరిపోతాయి. ఏ విధమైన దహన ప్రక్రియలో అయినా అలాగే జరుగుతుంది. అందుచేతనే హిందువులు మరణానంతరము దేహాన్ని దహనం చేయాలన్నారు. ఖననం కంటే దహనం చేయడమే అన్ని విధాలా మంచిది అని శాస్త్రజ్ఞులు కూడా ఒప్పుకున్న సత్యం. జ్యోతిష్మతి విద్యలలో విదగ్ధ అనేది కూడా ఒక విద్య.
అస్తిత్వం అంటే ఘనంగా దృఢంగా దేహంతో ఉండడం అనే కాకుండా అస్తిత్వం అంటే ఒక వెలుగు అని తెలిసే వరకు ఈ జ్యోతిష్మతి విద్య రాదు. అస్తిత్వం అంటే వెలుగు అని నమ్మడం, అర్థం కావడం మాత్రమే కాదు, అస్తిత్వం అంటే వెలుగు అని తెలియాలి. ఈ నామాన్ని విదగ్ధాయ నమః అని సంపుటి చేసి జపిస్తే మనలో కౌశలం పెరగడమే కాదు, కలగా పులంగంగా ఉన్న భావాలు, అభిప్రాయాలు వేటికవి విడివిడిగా అయ్యి భావ సంక్లిష్టత అర్థసందిగ్ధత తగ్గుతాయి కూడా. విశిష్టమైన నైపుణ్యం కలది అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే